అని స్నేహ బాంధవ్యంలో ఉండేవాళ్ళు ఎంతోమంది. కొందరి స్నేహాలు తన పిల్లలు పోతుందని వదులుకుంటున్నారు. ఇది ఒక రకం. కానీ దేవుడు ఈ రోజున నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. మరొకసారి ఆధ్యాత్మిక అర్థంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు. సేవకుడిగా నేను కానీ ఏర్పాటు చేస్తాను. నేను కేవలము దేవుని సన్నిధిలో మీకు కేవలము ప్రార్థన చేసి వాక్యాన్ని చెప్పి దైవజనుని మాత్రమే, ఆయన మార్గాన్ని మీకు తెలియపరిచేవాడిని మాత్రమే. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. నీవు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నావు అంటే ఆ వ్యక్తి నీకు నమ్మకస్తుడై ఉంటాడు. ఒక వ్యక్తిని నువ్వు కోరుకున్నావు అంటే ఆ వ్యక్తి నీకు నమ్మకస్తుడై ఉంటాడు. ఒక కుటుంబాన్ని నువ్వు ఎన్నుకున్నావంటే ఆ వ్యక్తి నీకు నమ్మకస్తుడై ఉంటాడు. ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు అంటే నీవు ఎంత నమ్మకస్తుడో దేవుడికి అర్థం చేస్తావు. ఎంత నీవు నమ్మకంగా దేవుడికి బ్రతుకుతున్నావని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవునికి నీకు కలిగిన ఆ అనుబంధములో, దేవుడికితో నడుస్తున్న ఈ ప్రయాణములో నేను దేవుడు ఒక జరుగుతున్నాను. సహోదరి, దేవుడు ఎప్పుడు ఇలాగ తెలియాలని ఈ మాట ఏమంటున్నాడంటే, నరులారా ఎంత కాలము నా గౌరవాన్ని అవమానం. అంటే ఈ మాటలో అర్థం నాకు పరిశుద్ధాత్మలు ఎలాగ అర్థం చేస్తున్నాడంటే, నీ దగ్గరికి వచ్చి, నీ కుటుంబం దగ్గరికి వచ్చి ప్రభు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. దేవా, నా ప్రియ బిడ్డలారా, నరులారా, నాకున్న విలువ, నాకున్న గౌరవం మీరు తీయొద్దు, అడుగుతున్నాడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీవు ఎన్నో అడిగావు, ఆరోగ్యం అడిగావు, దేవుని ఆశీర్వాదం అడిగావు, అన్ని నీకు దేవుడు ఇచ్చాడు. నీవు అడిగిందల్లా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఆయన నిన్ను అడుగుతున్న మాట ఒకే ఒకటి, 10 మందిలో నా గౌరవం తీయద్దు. ఆయన గౌరవం లేని దేవుడా? యథార్థంగా చెప్పండి. నీకేనా విలువ, నీకేనా గౌరవం, నీకేనా ప్రతిష్ట, నీకేనా పౌరుషం? లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకు గౌరవం లేదంటారా? భూమి మీద గ్యారెంటీ లేని బ్రతుకు నీది, నాది. ఈ రోజున దేవదేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడు. నీవంటున్నావు, నా గౌరవం ఎక్కడ పోతుందో, నేను తగ్గితే నా గౌరవం, నా విలువ ఎక్కడ పడిపోతుందో, నీ గౌరవాన్ని, నీ కుటుంబ గౌరవాన్ని, నీ వంశపు గౌరవాన్ని, నీ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక్క మెట్టు కూడా తగ్గిపోకుండా నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. రైట్, మంచిది, మంచిది. అలానే ఉండాలి. ప్రతి ఒక్క గౌరవం వరకు కాపాడుకోమన్నాడు దేవుడు. నీ కుటుంబ గౌరవాన్ని, నీ వ్యక్తిగత జీవితం, నీ గౌరవాన్ని, నీ విలువను నువ్వు కాపాడుకోవాలి. 10 మందిలో, నీవు ఈ గ్రామంలో, నీ కాలనీలో, ప్రతి ఒక్కరి చోట నీ విలువ నువ్వు కాపాడుకోవాలి. నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. కానీ
నా దేవదేవుడి గౌరవం. ఆయన అడుగుతున్నాడు, నీవు పొలంలోకి వెళ్తావు, ఇంటికి వచ్చేసరికి చస్తావో బ్రతుకుతావో తెలుదు. గ్యారెంటీ లేని బ్రతుకు నీది. మరొకసారి చెప్తున్నాను, నాది నీది. ప్రయాణంలోకి వెళ్తావు, ప్రయాణంలోకి వెళ్తే మరలా వచ్చేసరికి నువ్వు బ్రతుకుతావో లేదో తెలియదు. గ్యారెంటీ లేని బ్రతుకు నీది. నీకు ఆరోగ్యం ఉంటుందో, కళ్ళు బాగుంటాయో లేదో తెలియదు. బ్రతుకునేది. నీకే ఇంత గౌరవము, ఇంత ప్రతిష్టత, ఇంత పౌరుషం నీకే ఉంటే మరి దేవునికి గౌరవం లేదా? ఒక నాటకరంగా నువ్వు జీవితంలో ఎప్పుడు బ్రతుకుతావో, ఎప్పుడు చస్తావో గ్యారెంటీ లేని నీవే గౌరవం, నా కుటుంబం గౌరవం, నాకు విలువ ఉండాలి, నాకు గౌరవం ఉండాలని ఎంత ప్రాధాన్యపడుతున్నది. నీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా, ఒక మెట్టు తగ్గిపోకుండా, ఇదిగో నీ గౌరవాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటున్నావో, నా దేవుడు కూడా గౌరవాన్ని, తన గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాడట. అందుకే దేవుడు అంటున్నాడు, నా గౌరవాన్ని మీరు 10 మందిలో అవమానం చేయొద్దు. నీ గౌరవం 10 మందిలో అల్లరి పాలైతే, నీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఏదైనా కాని మాట, ఒక మాట మాట్లాడితే, అయ్యో నా గౌరవం పోతుంది, నా విలువ పోతుంది, నన్ను ఇలాగ అనుమానిస్తున్నారు, ఇలాగ మాట్లాడుతున్నారు, నాకున్న విలువ 10 మందిలో ఎలాగని నువ్వు కాళ్ళ వేళ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎలాగైతే తాపత్రయపడుతున్నావో, ఎలాగైతే నిలవాలని కోరుకుంటున్నావో, నా దేవదేవుడు కూడా ఆయన విలువ, ఆయన గౌరవం కాపాడుకోవడానికి నీకంటే 100 రెట్లు బాధపడుతున్నాడు. మరొకసారి చెప్తున్నాను, గ్యారెంటీ లేని బ్రతుకున్నది. ఎప్పుడు చస్తామో ఎప్పుడు లేదో తెలియదు. నీకే నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఎంత భద్రతను నువ్వు ఏర్పాటు చేసుకున్నావో, నా దేవదేవుడు కూడా అంతటి భద్రత కావాలని ఎవరిని అడగలేదు, నిన్ను అడుగుతున్నాడు. నా దేవదేవుడు తగ్గించుకొని, అమ్మా నా మందిరపు గౌరవాన్ని, నా గౌరవాన్ని మీరు నిలపగలరా? చేయి చాచి నా దేవుడు నేను అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడు అడగలేదు నా ప్రభు నిన్ను, ఎప్పుడు నా ప్రభు నిన్ను అడగలేదు. నా విలువను, నా గౌరవాన్ని నేను ఏర్పాటు చేసుకున్నది, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్న తర్వాత, నిన్ను నేను నమ్మిన తర్వాత, నమ్మి రక్షించబడి బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని విలువ, గౌరవం పోగొట్టుతూ ఉన్నాను. ఆయనకు లేదా గౌరవం? ఆయనకు లేదా గౌరవం? మనం ఆరాధించి యేసయ్యకు గౌరవం ఉందా లేదా? చెప్పాలి. హల్లెలూయా. మనం ఆరాధించే యేసయ్యకు గౌరవం ఉందా లేదా? ఉంది. ఆయన ఎదుట కోటాను కోట్ల దేవదూతలు సాష్టాంగపడి తల వంచి, ఇదిగో ఒక్కొక్క దూత ఒక దేశమును సైతము సంహరించే బలమున్న దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు నా దేవుని దగ్గర ఉన్నాయి. అటువంటి దేవదూతలు రాజ్యాన్ని సైతము ఒక్క నిమిషంలో మట్టు కనిపించే బలాఢ్యులు. అటువంటి దేవదూతలు నా దేవదేవుని సింహాసనం ఎదుట కోటాను కోట్లు ఉన్నాయి. అటువంటి బలము కలిగిన దేవదూతలు కూడా ఆయన ఎదుట తల వంచి 2 రెక్కలు ఎగురుతూ, 2 రెక్కలు తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలు తన కాళ్ళను కప్పుకొని, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము 2 రెక్కల చేత ఎగురుచు, 2 రెక్కలు ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని ఎగురుచు దేవుని స్తుతించి తగ్గించుకుంటున్నాయి. ఆయనకు గౌరవం ఇస్తున్నాయి.
మరి నీవు దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు దేవునికి విలువిస్తున్నాయి. దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు దేవునికి విలువ ఇస్తున్నావా? ప్రార్థన చేయండి అయ్యా అంటే మోకరించలేదు. అదే అధికారి దగ్గర పో, ఎంఆర్ఓ దగ్గర పో, విఆర్ఓ దగ్గర పో, ఎవరి దగ్గరికి పో, పిల్లిలాగా కుక్కుని పీలుగలాగా తల వంచి అయ్యా అధికారి, అయ్యా అయ్యా అని తల వంచుతూ ఉన్నావు. అధికారులకు తల వంచమని ప్రభు చెప్పాడు. మంచిదే, అలా గౌరవం ఇయ్యొద్దు నేను మాట్లాడలేదు. లోకాలనే సర్వ సృష్టికర్త అయిన దేవునికి గౌరవం ఇస్తున్నావా? దేవుని మందిరంలో గౌరవం ఉందా? దేవునికి లేదా? ఉంది. నా యేసయ్య గౌరవం కలిగిన దేవుడు. జ్ఞానులు సైతము తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసయ్య ఎదుట బాలుడిగా ఉండినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు, రాజులు, చక్రవర్తులు, సామంతులు, దేవదూతలు కూడా ఆయన్ని స్తుతించడానికి ఆయన పాదాల ఎదుట నమస్కారం చేస్తూ ఉన్నాయి. దేవదూతలు తల వంచాయి, జ్ఞానులు తల వంచారు, పరిశుద్ధులు ఎందరో ఆయన పాదాల దగ్గర తల వంచి నీవు గౌరవం కలిగిన దేవుని అంటున్నారు. ఈ రోజున ఎప్పుడు గ్యారంటీ బ్రతకలేని మన జీవితంలో ఉన్న నీవు గౌరవం ఉందా? దేవుని దగ్గర గౌరవిస్తున్నావు దేవుణ్ణి? ఆయనకున్న విలువను కాపాడుతున్నావా? పశుశాలలో నీవు పవలించినావు, పసిబాలుడవు కావు, పరమతుడవు నీవు యేసయ్యా, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావు, పసిబాలుడవు కావు, పరమాత్ముడవు నీవు యేసయ్యా, పరమాత్ముడవు నీవు, పరమాత్ముడవు నీవు యేసయ్యా, పరమాత్ముడవు నీవు. పసిబాలుడా దేవుడు కాదు, పశుశాలలో పనుకున్న దేవుడు పరమాత్ముడు. పరమ నుండి ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన ఒక పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు పాపి అయిన నీతో నాతో ఈ రోజున చెయ్యి దాచి ఒక భిక్షవాడిలా అడుగుతూ ఉన్నాడు. నా గౌరవాన్ని కాపాడు, 10 మందిలో నా మందిరపు విలువను కాపాడు. నా దేవునికి బాధ కలిగి ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం దినమందు నా గౌరవాన్ని కాపాడమ్మా, నా గౌరవాన్ని కాపాడు తల్లి. ఈరోజున ఎంతమంది ఆయన విలువను కాపాడుతున్నారు, ఎంతమంది గౌరవం తీస్తున్నారు నాకు తెలీదు. ఏమైనా అంటే అన్నారంటారు. ఎవరిని అనడం ఇబ్బంది, నేను ఎవరిని అనడం తలుచుకోలేదు. నీ విలువ నువ్వు కాపాడుకోవద్దని నేను అనలేదు. నీ విలువ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవద్దు నేను మాట్లాడడం లేదు. కానీ నా దేవదేవుని విలువ ఎందుకు పోగొడుతున్నావు? నా దేవదేవుని గౌరవాన్ని ఎందుకు నువ్వు మంట కలుగుతూ ఉన్నావు? ప్రభు అంటున్నాడు, నేను అనుకుంటే నాకు రాజులు, చక్రవర్తులు, జ్ఞానులు నా ఎదుట తల వంచి గౌరవిస్తున్నారు. కానీ నేను నీ కొరకు ఆ పరలోక రాజ్యము కాదనుకొని, స్థుతులు కాదనుకొని, అవన్నీ కాదనుకొని నీ ఎదుటికి వచ్చి నేను అడుకోవాల్సిన పరిస్థితి నాకేంటి? ఎందుకు అడుగుతున్నావు? దేవుని చేత బాగుపడ్డావు, స్వస్థపడ్డావు, ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు, అనేకులు ఎదుట సాక్షిగా నిలబడ్డావు. ఆయన విలువ పోతా ఉంటే నీ ద్వారా నా ద్వారా నేను ఒకసారి ఆలోచించు. ఇతను దేవుని నమ్ముకున్న బిడ్డ, ఇతడు మందిరానికి వెళ్ళే వ్యక్తి. యేసు ప్రభు ఇతన్ని బాగు చేశాడు.
ఈ కుటుంబం దేవుని మందిరానికి వెళ్ళాక స్థిరపడింది. కానీ ఇప్పుడు ఎక్కడున్నా నిన్ను బాగు చేసిన తర్వాత, నిన్ను నిలబెట్టిన తర్వాత, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఎక్కడ బ్రతుకుతున్నా? దేవునికి గౌరవమును ఇచ్చావు అంటే నీ గౌరవాన్ని నా దేవుడు కాపాడతాడు. చెప్పకూడదా? 10 మందిలో నా దేవుని గౌరవాన్ని పోగొట్టావా, నీ విలువ 10 మందిలో పోగొడుతుంది. జాగ్రత్త. దేవునికి ఇచ్చే గౌరవాన్ని నీవు లేకపోతే, దేవుడు ఎందుకులే, యేసు ప్రభుకి ఏ గౌరవం ఉందిలే, ఏ విలువ ఉందిలే, యేసు ప్రభు దేవుడేనా? 2 సమూయేలు గ్రంథం 7:29 ఉంటుంది ఒక మాట. కీర్తనకాడైన దావీదుకు మాట అంటాడు, దేవా యేసయ్యా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి. అంటే ఒక రాజు దావీదు మహారాజే దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళు నిలబడి గౌరవంగా, దేవా నా తండ్రి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఒక రాజు దేవుని దగ్గర తగ్గించుకొని వచ్చి మోకాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున నీవు బయటికి వెళ్ళి వారిని హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విలువ ఇవ్వాలి, మీకు కాదు. దేవుని మందిరంలోనికి వచ్చాక మోకరించలేవు, ప్రార్థన చేయలేవు, స్తుతించలేవు, ఆరాధించలేవు, పరిచర్య చేయలేవు. నిన్ను చూసిన ప్రజలు ఏమంటున్నారు? దేవుని గౌరవం నిలబెడుతున్నావా, పోగొడుతున్నావా? ప్రజలందరి ఎదుట కోటాను కోట్ల దేవదూతలు, మహారాజులు, చక్రవర్తులు సైతం ఆ దేవదేవుని ఎదుట తల వంచుతా ఉంటే, ఈరోజు నీవు ఆ దేవదేవునికి తల వంపులు తేకులుగా బ్రతకాలని దేవుడు అంటున్నాడు. నాకున్న విలువ, నాకున్న గౌరవం నీవు కాపాడు. ఆ దేవదేవుని గౌరవం అంతా ఎవరికి ఇచ్చాడంటే, ఎవరైతే రక్షించబడి బాప్తిసం తీసుకున్నారో వారందరికీ ఆయన విలువ నిలబెట్టమని ఆయన ఇచ్చాడు మీకు. ఆయన విలువ, ఆయన గౌరవాన్ని ఎవరు నిలబెట్టాలి? ఆయన కుమారులు, కుమార్తెలని మీరే ఆయన విలువ నిలబెట్టాలి. మీరే ఆ విలువ పోగొట్టి, మీరే ఆ విలువను, గౌరవాన్ని తీసివేస్తే దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజున భార్య విలువ నిలబెట్టాలి, భార్య భర్త విలువ నిలబెట్టాలి. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకు వారు నిలబెట్టుకోవాలి. వాళ్ళకు వాళ్ళ కుటుంబ గౌరవాన్ని నాశనం చేసుకుంటా ఉంటే ఇంకెవరు నిలబెట్టేది ఆ కుటుంబ గౌరవాన్ని? హల్లెలూయా. ఎవరు నిలబెడతారు? ఎవరైనా నిలబెట్టగలరా కుటుంబ గౌరవాన్ని? నిలబెట్టలేరు. ఈ రోజున ప్రభు దేవుని పిల్లలారా, దేవుడు ఒక మాట మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదం నాకు కావాలి. తల వంచి దేవుని ఎదుట అడుగుతూ ఉన్నాడు. తల వంచి దేవుని ఎదుట నీ గౌరవాన్ని నిలబెట్టండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా, నేను నా పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి, నా కుటుంబాన్ని నిలబెట్టు. నేను ఇప్పుడు రాజునయ్యాను, మరలాగా ఏమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారని దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు ప్రార్థన లేదు. ఈ రోజున ఒక కుటుంబం దేవుని ఎదుట ఏమనే వాళ్ళంటే, వీరు ప్రభు నమ్ముకున్న కుటుంబం అట. వీళ్ళు ఎన్ని శ్రమలలో పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులలో పడుతున్నారు. వీళ్ళు మాట తీరు సరిగా లేదు, వీరి ప్రవర్తన బలి సరిగా క్రియలు లేవు. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ప్రభు నమ్ముకున్నారా అని చాలామంది హేళనగా మాట్లాడేవారు ఆ కుటుంబాన్ని. అయితే దైవజనుడు నేను అనేవాడిని, ఇదిగో మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి, సాయంకాలము ప్రార్థన చేయండి, ఉదయము ప్రార్థన చేయండి, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అన్నా. ఇప్పుడు ఈ కుటుంబము ఎప్పుడైతే మోకాళ్ళు వేసి తెల్లవారుజామున ప్రార్థన చేయడం ప్రారంభించిందో, ఆ కుటుంబాన్ని చూసిన చెల్లులు
భయపడుతూ బ్రతుకుతున్నారు. చప్పట్లు కొడదామా? కారణమేంటి? 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 ఎందుకు ఆ కుటుంబాన్ని చూసి భయపడుతూ ఉన్నారు? ఎందుకు ఆ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు మేలు జరుగుతూ ఉంది ఆ కుటుంబంలో? కారణం, ఒక క్రైస్తవుడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన విన బిడ్డలు దేవునికి గౌరవం నిలబడుతుంది. నీ కుటుంబంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు అస్తమానం గొడవలు జరుగుతూ ఉండి, ప్రార్థనలు లేక, పరిశుద్ధత లేక, ఎల్లప్పుడూ కుటుంబంలో అల్లరి చిల్లరగా, చిందర వందరగా కుటుంబం నీకు సరిపడక, నీ కుటుంబం సరిపడక, ఎప్పుడు గొడవ పడుతూ సమాధానాన్ని జీవితం బ్రతుకుతా ఉంటే దేవునికి విలువ నిలబడుతుందా? నిలబడుతుందా దేవునికి విలువ? హల్లెలూయా చెప్పండి, విలువ నిలబడుతుందా? ఎప్పుడు కుటుంబంలో భార్యాభర్తలు, కుటుంబము, తల్లిదండ్రులు, అందరూ పిల్లలు ఎవరికి నచ్చినట్లు కూడా బ్రతికి ఇచ్చలవిడిగా జీవితం జీవిస్తూ ఉంటే దేవునికి విలువ నిలబడుతుందా? వీళ్ళు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఎల్లప్పుడూ గొడవ పడుతూ కొట్లాడుతూ బ్రతుకుతూ ఉంటారు. ఇలా దేవుడు ఏం నేర్పించాడు వీళ్ళకు? ఇలా సేవకుడు ఏం నేర్పించాడు వీళ్ళకు? నేను గొడవ పని చెప్పానన్నా? నా బోధ అలాగా ఉందా? దేవుని విలువ తీవకండి, దేవుని గౌరవాన్ని పోగొట్టకండి అని ఎంత విలువ చెబుతూ ఉన్నా కూడా విననిచ్చింది. నేనేమంటున్నానంటే, ఉదయాన్నే లేచి ఆ కుటుంబం ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. మొదలు పెడితే ఆ కుటుంబంలో చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసి ప్రజలు అంటున్నారు, ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు. ఇలా దేవుడు బలమైన దేవుడు, ఇలా దేవుడు ఆశ్చర్యకరుడు, ఇలా దేవుడు అద్భుతకరుడు. ఇలా దేవుని నమ్ముకుంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ యేసు ప్రభు నమ్ముకుంటే మేలు జరుగుతుంది. ఈ యేసు ప్రభు నమ్ముకుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ కుటుంబంలో నేను చూస్తూ ఉన్నాను. ఒక కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కలగడం కారణం ఎందుకు? ఎందుకు నీ జీవితంలో కలగడం? ఎందుకు నీ కుటుంబంలో సమస్యలు? ప్రార్థన లేక, దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వక. ఓ కుటుంబం దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పరిచర్య అంతా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. ఆ విలువ కలిగిన కుటుంబం పరిచర్య లేకపోతే దైవజనుడు అన్నాడంట, అమ్మా కాస్తంత పరిచర్య చేయండి. ఏమన్నాడు? పరిచర్య చేయండి, పరిచర్య చేయండి. సామాన్లన్నీ కడిగారు, నీళ్ళు పడ్డాయి. మీ కొడుకు అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు తీసుకురామని చెప్పు, మీరు వెళ్ళి పరిచర్య చేయండి అంటే ఆమె అన్నదట, ఏంటి పాస్టర్ గారు, ఏంటి మా కొడుకు ఎలాంటి అనుకున్నాం? మా కొడుకుని ఎలాగ పెంచుతున్నాం అనుకున్నాం? కాళ్ళు కిందికి పెట్టుకోకుండా ఇంజనీర్ నా కుమారుడు. ఏమట? ఇంజనీర్లందరికీ సూపర్వైజర్ మా కుమారుడు. అక్కడ ఏ పని చేయలేడు నా కుమారుడు. ఇక్కడికి వచ్చి నువ్వు పని చెప్తావా? ఏమట? ఇక్కడ నీ మందిరంలో పరిచయం ఏమంటావా? ఇంత విలువ, ఇంత గౌరవం కలిగిన కుటుంబంలో పుట్టిన మేము నీ మందిరంలో పరిచయం చేయాలి. అమ్మా ఏదో పొరపాటై చెప్పాను, చేతులేమ్మా. ఏదో పొరపాటై చెప్పాను, చేతులేమ్మా. నువ్వు ఏ పరిచయం చేయద్దు, వెళ్ళమ్మా. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వెళుతూ ఉండగా ఆ వ్యక్తికి 2 కాళ్ళు తునకలేదు. హాస్పిటల్కి వెళ్ళి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చేర్చి ఆ రాడ్లన్నీ బిగించి మొత్తం అన్నీ వేసేశారు. అప్పుడు ఒక 2 నెలలు హాస్పిటల్ నుంచి బయటికి రాలేక స్థితి, 1 సంవత్సరం బెడ్ రెస్ట్. అప్పుడు తన కుటుంబంలో, తన జీవితంలో, తన కుటుంబంలో, తన జీవితంలో ఉన్న ఉద్యోగం పోయింది. హల్లెలూయా. ఉద్యోగం పోయింది. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. మోకాలు నిలబడింది. అయ్యా నేనేం చేస్తూ ఉన్నాను? ఎందుకు నాకు పరిస్థితి? దైనందిన జీవితంలో, ఈ జీవితంలో ఇలాగ నాకు వస్తుందో తెలియదు. ఉన్న డబ్బంతా అయిపోయింది, అప్పులు పాలవుతున్నాను, సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏంటి ప్రభు నా జీవితం ఇలాగ తలకిందులుగా మార్పు, ఉన్నదంతా, ఉన్న ఆశీర్వాదం అంతా వెళ్ళిపోయడానికి గల కారణం, ఏ తప్పు చేశానని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది తల్లి.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు నా మందిరంలో ఏమన్నావు? నా మందిరంలో ఏమన్నావు? నేను నా కుటుంబము గౌరవం కలిగిన కుటుంబం. నీ గౌరవం ఎంత అని అనుకుంటే చప్పట్లు కొట్టండి. దేవుడు అనుకుంటే నీ గౌరవం నిలబడదు. నీ కుటుంబ గౌరవం అంత మొత్తం అవుతుంది. దేవునికి గౌరవం పెట్టిన కుటుంబాన్ని నా దేవుడు గౌరవపరుస్తాడు. ఆ మెన్నదట మోకరించి, ప్రభా నేను ప్రారంభంలో ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టాను, ప్రారంభంలో వెళుతున్న సంఘాన్ని విడిచిపెట్టాను, అయ్యో సంఘాన్ని సహవాసాన్ని అపోస్తలుల బోధన విడిచిపెట్టిన నాటి నుంచి అయ్యో భయంకరమైన శ్రమ పొందుతూ ఉన్నాను. నేను తప్పైంది ప్రభు, వాళ్ళిద్దరిని బయట తీసుకొని వెళ్ళండి, బయట తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. దేవునికి విలువ లేదా? దేవునికి గౌరవం లేదా? సర్వశక్తి కలిగిన దేవునికి అంతటి గౌరవం లేదా? ఎప్పుడైతే ఆ మాట అన్నదో, ఆ మాట అంటేనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తితో, ఇదిగో నా మందిరంలోనే నాకు గౌరవం కలిగిన కుటుంబం అన్నావే, ఈరోజు నీ గౌరవం ఎక్కడ? నీ కుటుంబ గౌరవం ఏది? నా గౌరవాన్ని కాపాడి నా మందిరంలో ఒక చిన్న పరిచయం చెప్తే దైవజనులు ఎదుట నీవు అన్నావు, మేము గౌరవం కలిగిన కుటుంబం. నీకేనా గౌరవం? నాకు లేదా గౌరవం? లోకాన్ని సృష్టించిన దేవుడిని, సృష్టికర్త అయిన దేవుని నాకు లేదా గౌరవం అన్న వెంటనే ఆమె తల వచ్చి, ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, క్షమించండి ప్రభా అని తిరిగి దేవుని మందిరంలోకి వచ్చి అందరి ఎదురు చెబుతుందట, అయ్యా నాకులాగా మీరు ఎవరన్నట్టు. దేవుని మందిరంలో నేనన్న మాట, నేనేంటి, నా గౌరవం ఏంటి, నా కుటుంబ గౌరవం ఏంటి, నేనా ఈ పరిచయం చేసేది అని ఎప్పుడైతే అన్నానో నా కుటుంబ పరువు, నా కుటుంబ గౌరవం బసారు కాబడింది. కనుక ఏనాడు కానీ దేవుని మందిరంలో నేను గౌరవం కలిగిన కుటుంబం అని ఎవరు గర్వపడద్దు. చేతులెత్తి చెప్తున్నానని ఆ తల్లి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచింది. బిగ్గర పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, నీకు నెమ్మది ఇచ్చిన తర్వాత దేవదేవుని మరిచి నువ్వు దేవునికి గౌరవాన్ని తీసావా, నీ కుటుంబ గౌరవం నిలబడదు. నీ కుటుంబ గౌరవం నిలబడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడు, ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అంటున్నాడు, ఇదిగో హిజ్కియా అంటున్నాడు, అయ్యా నేను మరణమైపోతే, ప్రవక్త వచ్చి చెప్తాను మరణమైపోతాను, జాగ్రత్త నీ ఇంటిని చక్కబెట్టుకుంటానే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా నీ సన్నిధిలో నేను ఎట్లున్నాను కృపతో జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? నీ సన్నిధిలో, నీ ప్రార్థనా మందిరంలో నేను ఎట్లున్నానో జ్ఞాపకం చేసుకో. నేను ఎలా ప్రార్థించానో జ్ఞాపకం చేసుకో, ఎలా పరిచయం చేశానో జ్ఞాపకం చేసుకో, ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చనిపోతున్న వ్యక్తిని దేవుడు అన్నాడు, 16 సంవత్సరాలు నేను ఆయుష్ని పొడిగిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. ఆయన మందిరములో నువ్వు ఎట్లు నడుచుకుంటున్నావో, ఎట్లా జీవిస్తున్నావో, ఏమి ఆలోచన చేస్తున్నావో గౌరవం కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పరిచర్యను, నీ మాట, నీ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. నీకు 2 ఆయుష్ కలగాలని నా దేవుడు అంటున్నాడు. నా మందిరంలో, నా సన్నిధిలో నాకున్న గౌరవాన్ని నిలువబెట్టు. ఈరోజు చాలామంది ఒకరు కాదు, ఇద్దరు కాదండి, చాలామంది విలువ లేకుండా గౌరవాన్ని తీసే మాటలు మాట్లాడారండి. నాకు సిగ్గు లేదండి, నాకు గౌరవం అవసరం లేదు. నా గౌరవంలో నేను దైవజనుని, నాకు గౌరవం ఇవ్వాలి,
నేను పైన ఉండాలి, మీరు కింద ఉండాలి నేను ఎప్పుడు అనుకున్న వాడిని కాదు. ఎంతోమంది బాప్తీసం ఇచ్చినా కూడా వారితో నేను తిట్లు తిన్నాను. ఇలాంటి వారికి నువ్వు బాప్తీసం ఇచ్చావా? ఆ దైవజనుడు సిగ్గున్న దైవజనుడేనా? అసలు ప్రార్థన పరుడేనా? నీ కొరకు ఎంతైనా మాట్లాడడానికి నేను సిద్ధం. నీ కుటుంబం గురించి ఇలాంటి వారికి ఆ దేవుడు సేవకు, ఇలాంటి వారా దేవుని దైవజనుడు అంటే తిరిగేది, ఇలాంటి వారా పరిచయం చేసేది. ఎంతోమంది గౌరవం లేకుండా నన్ను మాట్లాడారు. నాకు కాస్త బాధ కలిగింది. మరి నాకే ఇంత బాధ కలిగితే, మీ గురించి అనుకున్న మాటలు నాకే ఇంత బాధ కలిగితే, మరి దేవదేవుడి గౌరవం పోగొడితే ఆయన ఎంత బాధ కలగాలి? నీ కుటుంబ గౌరవం, నిన్ను ఏమనకూడదు, నిన్ను మాట్లాడకూడదు, నిన్ను హెచ్చరించకూడదు, గద్దించకూడదు. ఎందుకంటే నీకు విలువ, నీకు ఒక గౌరవం, నీకు ఒక ప్రతిష్టత, నీకు ఒక ఇది. కానీ దేవునికి ఏమి లేవు. దేవునికి మాత్రం గౌరవం ఏం పోయినా పర్వాలేదు, దేవుని గౌరవం అలాగే మంట కలిసినా పర్వాలేదు. నీకు మాత్రం విలువ ఉండాలి. నీకు నిండు ఆయుష్ దేవుడు ఇవ్వాలి. ఏమైనా ఇవ్వకపోతే దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు. ఒక విధువురాలు దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా, ప్రవక్తల్లో ఒక శిష్యుడైన వాడి భార్య దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడైన ఎలీషా ప్రవక్త, దైవజనుడా, ఈ రోజున నా పిల్లలు అప్పుల పాలు ఎక్కువయ్యాయి, నా 2 బిడ్డల జీతాన్ని తీసుకోవడానికి ఒక అధికారి వచ్చాడు. అప్పులు ఎక్కువయ్యాయి, ఏం చేయాలో తెలీదు, దయచేసి ఏం చేయమంటావు, నేనేం చేయమంటావు? నీ ప్రార్థన పరున్నాను, దేవుని నమ్ముకున్న బిడ్డ నేను. అప్పుల పాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు నా కుటుంబం అప్పుల పాలు ఎక్కువయ్యేసరికి నా కుటుంబ గౌరవం ఏమైందంటే బజారు పాలైంది. ఏమైంది? బజారు పాలైంది. ఇంతవరకు నేను నా భర్త గౌరవంగా బ్రతికాం, ఒక్కరికి అప్పులు లేకుండా బ్రతికాం, విలువగా బతికాం, గౌరవంగా బతికాం. ఈ రోజున అప్పుల పాలు ఎక్కువయ్యాయి. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? నాకున్న విలువ పోతుంది. ఈ అప్పుల బాధలు తట్టుకోలేక నేను ఏమైపోతాను, నా కుటుంబం ఏమైపోతుందో, నేనేమైపోతానో అర్థం కాలేని స్థితి ఉంది. అసలు నేను బ్రతుకుతానన్న నమ్మకం లేదే. నా కుటుంబం జీవిస్తామన్నా అటువంటి ఆధారాలు లేవే. ఈ సమస్యలు నేనేమైపోతే, నాశనం అయిపోతే, నేనున్న నా కుమార్తెలు, నా కుమారులకు నేనొక్కనే తల్లి, నేనేమైపోతే నా కుటుంబ గౌరవం ఏం కావాలి? దైవజనుడా, ఏం చేయమంటావు? ఏం చేయమంటావు దైవజనుడా? నా కుటుంబ గౌరవం పోతుంది ఈ అప్పుల బాధల ద్వారా. దైవజనుడు అన్నాడు, అమ్మా, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని అనేకుల కుండలు ఎరువు తెచ్చుకొని, ఉప్పు తెచ్చుకొని ప్రార్థన చేయగా ఆ నూనె కుండలు, ఒక బుడ్డి తీసుకొని ఇలాగ నూనె పోస్తూ ఉంది. ఎన్ని కుండలు అప్పు తెచ్చుకుందో అన్ని కుండలు సమృద్ధిగా నిండాయి. దైవజనుడి దగ్గరికి వచ్చింది, అయ్యా, సమృద్ధి అయిన ఆశీర్వాదం ఆ కుటుంబంలో నిలిచి ఉంది. చప్పట్లు కొడదాం, బిగ్గరగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నా కుటుంబంలో సమృద్ధి అయిన ఆశీర్వాదం, నీ కుటుంబంలో ప్రార్థన లేక ఆశీర్వాదం కోల్పోయావు. దేవుని సన్నిధిలో సరి అయిన ఆ పరిచర్య లేక కుటుంబంలో ఇది ఆశీర్వాదాన్ని కోల్పోయావు. ప్రార్థన జీవితం లేక, పరిచర్య ఆత్మ లేక, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటును కాదనుకొని, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆ ఏర్పాటుకు తిరస్కారంగా నిలబడి ఆయన గౌరవాన్ని అనుమానాస్పదంగా, అవమానాస్పదంగా మార్చి ఈ రోజున ఆయన గౌరవాన్ని తీస్తున్న నీ జీవితంలో గౌరవం నిలబడాలని నువ్వు కోరుకుంటున్నావు. అలా నిలబడుతుంది గౌరవం? ఆలోచించు. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దైవజనుడా, 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 అప్పుల పాలు ఎక్కువయ్యాయి. నా 2 కుమారులను అప్పుల పాలు తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ప్రార్థన చేయతండి. ప్రార్థన ఏం చేస్తుంది? నీ సమస్యను తొలగిస్తుంది. నీ ప్రార్థన ఏం చేస్తుంది? సమస్యను. నీ భర్త దేవుని మందిరంలో పరిచయం చేసే ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు, దేవుని మందిరంలో సహవాసంలో నడిచిన వ్యక్తి, దైవజనుడితో సహవాసంలో నడిచిన వ్యక్తి ఈరోజు లేడు. ఆ కృప నీకు ఉంది తోడు. చప్పట్లు కొడదాం. ఆ పరిచయం చేసిన కృప నీకు తోడుందమ్మా. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి
నూనె తీసుకొని వాటన్నిటిని నింపు అమ్ముకున్నాడు. ఆ నూనె వెళ్ళి అమ్ముకొని అప్పులు తీర్చగా ఇంకా మిగిలి ఉండగా దైవజనుడా సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇంట్లో ఉంది. సంతోషమా? సంతోషమే. నీ కుటుంబ గౌరవాన్ని నిలిపాను, నా గౌరవాన్ని నిలుపు. చప్పట్లు కొడదాం ఇప్పుడు. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజున అప్పుల బాధలు తాలేక కుటుంబ గౌరవం పోతుంది, నా జీవితం నా బ్రతుకు ఏమైపోతుందని ఏడుస్తూ ఉన్నాను. నీ గౌరవం పోతుందని నీవు అనుకుంటున్నావు. కొనివరు నా దేవుడు. ఆయనకు గౌరవమును ఎన్ని రోజులు ఇచ్చినంత కాలం తిరిగి మరలా ప్రారంభపు స్థితిలోనికి నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. తిరిగి దేవుని సన్నిధిలోనికి వచ్చావు. తిరిగి నీ సమస్యలలో ప్రార్థన చేయి. దేవుడిలో ఒక మార్గాన్ని చూపబోతున్నాడు. నీ సమస్యలలో ఒక ద్వారాన్ని నా దేవుడు తెలియబోతున్నాడు. నీ సమస్యలలో ఒక మార్గాన్ని నా దేవుడు చూడబోతున్నాడు. అటువంటి దేవదేవునికి నీవు ఒకటి అడుగుతున్నాడు, నా దేవుడు నాకు గౌరవాన్ని ఇస్తున్నావా? 10 మందిలో దేవుని గౌరవాన్ని పోగొడుతున్నావా? 2 మాటలు. ప్రభువును నమ్ముకున్న తర్వాత నీ కుటుంబానికి గౌరవం వచ్చింది. ఆ గౌరవం నీ కుటుంబంలో నిలిచి ఉండాలి, నీ బిడ్డల జీవితం నిలిచి ఉండాలి. నీ కుటుంబం సమస్యల చేత సమస్యల చేత నలిగిపోకుండా విడిపించబడాలి అంటే దేవదేవుడు ఒక్కటి అడుగుతున్నాడు, నాకు గౌరవమే. దేవునికి గౌరవం ఎలాగిస్తాం? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రజలింటే ఆయనకి గౌరవం. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన పూర్వకంగా నిలబడితే గౌరవం. దేవుని మందిరంలోకి వస్తున్నాం కానీ ఆయనకున్న విలువ ఇవ్వడం. ప్రార్థన చేయమంటే కళ్ళు తెరవడం, ఆరాధన చేయమంటే కళ్ళు తెరవడం, మోకరించమంటే కూర్చోవడం, ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ వినమంటే బయటికి తిరగడం. దేవునికి ఇచ్చే విలువ నువ్వు చూడు, ఎంత విలువ. మందిరం అంతా ఆరాధన అయిపోయినా భోజనం చేయమంటే భోజనం చేయకుండా వెళ్ళడం, ఆరాధన అంతా అయిపోయిన పరిచయం చేయమంటే పరిచయం చేయకుండా వెళ్ళడం. ప్రార్థన చెయ్యు, పరిచయం చెయ్యు, దేవుని సన్నిధిలో నిలబడు. సమస్తము దేవునికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకుండా ఈ రోజున నా కుటుంబానికి విలువ రావాలి, నా కుటుంబానికి గౌరవం రావాలి, నా కుటుంబం ఎక్కడ లేని ప్రగతి పదంలో నడవాలి, నా కుటుంబం ఉన్నత స్థానంలో నిలబడాలి, నా కుటుంబం అందరికన్నా పైగా నిలబడాలి. ఎలా నిలబడుతుంది నీ కుటుంబం? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని ప్రియ బిడ్డలారా, నీ కుటుంబం గౌరవంగా బ్రతకాలి అంటే ఆ దేవదేవునికి గౌరవం తీయద్దు. అంటే ఎన్నాళ్ళు ఉంటామండి? మనిషి ఆయుష్కాలం 70, 80, 90, ఆయాసం ప్రయాసం. దేవుడు అధిక బలం ఇస్తే 80 ఏళ్ళు బ్రతుకుతాం, 90 ఏళ్ళు బ్రతుకుతాం. ఆ తర్వాత చావలసిన వరమే. ఈ సమయంలో, ఈ కొద్ది కాలంలో, ఈ సమయంలో కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుడు మన కుటుంబాన్ని ఒక విలువ కట్టి ఒక స్థానంలో ఒక గౌరవంగా బ్రతకమని దేవుడు గౌరవంగా నిలబెడితే, ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తే, ఒక ఆమె అంటది పాట పాడకపోతే లేచి వెళ్ళిపోతుంది. పాట ఇవ్వాలి ఆమెకి. హల్లెలూయా. ప్రార్థన ఇవ్వకపోయినా బాధే, పాట ఇవ్వకపోయినా బాధే, ఏం చేసినా నాకా గౌరవం పోతున్నది. నా దేవదేవుని గౌరవం చేస్తున్నావు. ఈ రోజున నీ కుటుంబ గౌరవం నిలపాలని కోరుకుంటూ అప్పుల సమస్య, ప్రతి సమస్యలో నుంచి నా ప్రభు నిన్ను విలువ పెట్టుకొని నీ సమస్యలో నుంచి నా ప్రభు తొలగించును గాక. ఏ బాధల్లో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ కన్నీళ్ళలో ఉన్నావో, నా దేవదేవుడికి విలువ నువ్వు ఇచ్చావంటే, గౌరవం ఇచ్చావంటే, నా దేవదేవుడు నిన్ను గౌరవంగా ఒక కుటుంబముగా నిన్ను నిలపబోతున్నాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. ఆయనకు గౌరవము తీసే పని ఏం చేసినా మన కుటుంబాలకు గౌరవం ఉండదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, ఆయనకున్న గౌరవాన్ని మనము తీసామా ఆయన బాధపడతాడు. ఆయన బాధపడితే కుటుంబ ఆశీర్వాదాలు కోల్పోతాం. ఆయన బాధపడ్డాడంటే ద్వారాలు మూయబడతాయి, ఆశీర్వాద ద్వారాలు మూయబడతాయి. నా దేవదేవుడు ఆశీర్వాద ద్వారాలు మూసాడంటే ఆ తలుపులు తెరగలు కడిగాడు ఎవడు? ఆశీర్వాదాన్ని కుటుంబానికి నడిపించేవాడు ఎవడు? ఆరోగ్యం ఇచ్చి నడిపించేవాడు ఎవరు?
ఇక లేరు. నా దేవదేవుడి గౌరవం ఇచ్చినన్న కాలం నీవు గౌరవం తీసుకో. ఆయనకు కూడా గౌరవం ఇయ్యి. ఆయనకు గౌరవం లేని పని ఏది చేయొద్దు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఆయన గౌరవము కలిగిన దేవుడు. చప్పట్లు కొడదా. ఆయనను నమ్ముకున్న బిడ్డలకు గౌరవము నిలిపే దేవుడు. చప్పట్లు కొట్టు. నీ కుటుంబాన్ని పతనం అయిపోతా ఉంటే, నీ కుటుంబం నాశనం అయిపోతా ఉంటే నా దేవదేవుడు చూడడు. చప్పట్లు కొట్టు బిగ్గరగా. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యా నా కుటుంబ గౌరవాన్ని నిలుపు. బిగ్గరగా కొట్టు. ఆత్మచేత అభిషేకించబడి ఆ దేవదేవుడు ఆకాశ మహాకాశాలు దాటుకొని నీ కుటుంబ గౌరవాన్ని నిలపడానికి తన దేవదూతలను ఆశీర్వాదకరమైన నిలపబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు కన్నీళ్ళు పెట్టి నీ గౌరవం పోతుంటే 10 మంది మధ్యలో ఆ దేవదేవుడు చూచి ఊర్చే దేవుడు కాదు. నీ కుటుంబాన్ని చక్క చేయాలని, నీ కుటుంబం సరి చేయాలని, నీ కుటుంబం నిలువబెట్టాలని ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నిన్నే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవునికి నమ్మకంగా బ్రతుకుతే గౌరవం నిలబడుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? పరిచర్యకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థనకు ఏర్పాటు చేసుకున్నాడా? దైవజనుడి వెంట తిరగడానికి ఏర్పాటు చేసుకున్నాడా? దేవుని సన్నిధిలో నీ ద్వారా దేవుని మహిమ కలిగిన కార్యాలు జరగడానికి ఏర్పాటు చేసుకున్నాడా? దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? నీవు పరిశుద్ధుడివనే, నీతిమంతుడివనే, పవిత్రుడివనే దేనికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? అది నా దేవదేవునికి తెలుసు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? నా దేవునికి తప్ప ఏ ఒక్కరికి తెలియదు. నీవు నీతిమంతుడవో అనీతిమంతుడవో పాపాత్ముడవో పుణ్యాత్ముడవో నాకు తెలీదు. నేను పై రూపాన్ని చూడగలను, నీ పై వేషాన్ని చూడగలను, కానీ నీ హృదయములో ఉన్న అంతర్భాగములో ఉన్న ఆ మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవదేవుని నమ్ముకుంట దేవుని ప్రియబిడ్డలారా, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ కుటుంబాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? మీ ఆత్మీయ జీవితంలో మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకో. ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో సాతానుడు అది నేను మరపించాడు. దేవా, ఈ ఎన్నిక లేని బిడ్డను నువ్వు ఎన్నుకుంటావా? ఇలాంటి కుటుంబాన్ని నువ్వు ఎన్నుకుంటావా? ఈ కుటుంబాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావా? ఈ కుటుంబాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న నాటి నుండి ఈ కుటుంబం మీద నాకు ఒక కన్నుంది. ప్రజల మధ్యలో అవమానం కలగాలంటే ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు విడిపోవాలి. ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు కలవరపడాలి. ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పతనం కావాలి. ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు అప్పుల పాలు కావాలి. ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు 10 మందిలో వాళ్ళ గౌరవం పోవాలి. ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పక్కాగా బ్రతుకుతూ బ్రతకాలి. చెబుతున్నాను, పాడైపోతూ బ్రతకాలి, కనపడాలి. ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఏ కుటుంబం పరిశుద్ధంగా ఉండనివ్వను. సాతాను ఆలోచన. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడా? సాతాను. నీ కుటుంబం విలువలు ఇన్ని ఆశీర్వాదాలు కలగజేస్తున్న దేవుడిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటులో నుంచి ఈరోజున ప్రక్కకు పోయావు. ఆ ఏర్పాటులో నుంచి ప్రక్కకు పోయాక సాతానుడు అంటాడట, ఇక లేదు, ఇక కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని నల్లారా దేవునికి
దేవుడు యేసయ్య గౌరవం తీయాలనుకుంటారు. యేసయ్య గౌరవం తీస్తే నీకు గ్రామం గౌరవం ప్రఖ్యాతి పేరు కలగాల, విలువ కలగాలి. ప్రార్థన నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఉదయకాలం ప్రార్థనలు చేసి నీ సమస్యను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ కుటుంబ ఇబ్బందులను బట్టి, అయ్యా 10 మంది నా కుటుంబాన్ని గౌరవంగా చూడలేదయ్యా. పెళ్ళికి పోతే నీకు గౌరవం కావాలి, మీ బంధువుల దగ్గర గౌరవం కావాలి, సమాజంలో గౌరవం కావాలా. ఎక్కడన్నా వెళితే నేను గౌరవంగా బ్రతకాల. నువ్వు దేవునికి గౌరవం ఇచ్చి మంచిగా బ్రతుకుతే ఎక్కడ పోయినా నీకు గౌరవం బ్రతుకుతుంది. దేవుని సన్నిధిలోనే గౌరవంగా బ్రతకకపోతే నీ ఎక్కడ గౌరవం ఉంటుంది, విలువ ఉండదు. దేవుడు చెప్పిన అడుగు జాడల్లో నువ్వు నడవలేకపోతే గ్రామంలో విలువ లేకుండా బ్రతుకు కాదది. 10 మందిలో అవమానకరమైన బ్రతుకు కాదు క్రైస్తవుడిది. విలువ లేకుండా, గౌరవం లేకుండా ప్రజలు మనల్ని మాట్లాడుతున్నారంటే విలువ లేని బ్రతకకూడదు. అందుకే ప్రభుడు గౌరవంగా బ్రతుకు. నేను గౌరవం కలిగిన దేవుని, నా పిల్లలు కూడా గౌరవంగా బ్రతకాలి. లేమి కలిగి సింహగులు ఆకలి ఉంటుంది కానీ నమ్ముకున్నప్పుడు ఆకలి కూడా నివ్వను, ఆ గౌరవంగా నిలబెడతా. ఆకలి కూడా నివ్వకుండా గౌరవంగా నిలబెడతా. ఆకాశ పక్షులు చూడు, విత్తవుపోయి వాటిని పోషిస్తాను, నేను పోషించలేనా? నేను కాపాడు, నీకు ఆహారం ఇవ్వలేనా? ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుని నీకు అసలు అన్నం పెట్టలేనా? ఎందుకు నీ జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు? ప్రభు అంటున్నాడు, నిన్ను పోషించగలడు, నిన్ను నడిపించగలడు, నీ సమస్యను తొలగించగలడు, నిన్ను గౌరవంగా నిలబెట్టగలడు. 10 మంది బంధువులు అందరినీ కోరుకుంటున్నాడు. నా దేవుడు కూడా నువ్వు తిరుగుతున్న సమాజంలో, నువ్వు తిరుగుతున్న ప్రదేశంలో నా నామాలు గౌరవం కలగాలి. గౌరవం ఎందుకు మీరు అవమానం చేస్తున్నారు? దేవునికి చాలా బాధ కలిగి మాట్లాడుతున్నారు, దేవునికి చాలా నొప్పి కలిగి మాట్లాడుతున్నారు. ఆయన గౌరవాన్ని తీయకుండా భయంగా, భక్తిగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరంలో ఎవరెవరైతే దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని బిడ్డలారా, నీ కుటుంబ గౌరవం నా దేవుని చేతిలో ఉంది. నీ కుటుంబ గౌరవం నా దేవుని చేతిలో ఉంది. గౌరవం కలిగిన ఆ దేవునికి నీవు గౌరవం ఇస్తే, ఆ దేవుని ఆరాధన నిలబడితే, పరిచయం నిలబడితే, ఆ ప్రార్థన మందికి నిలబడితే, దేవుడు నీ కుటుంబానికి పూర్వపు గౌరవం ఆ దేవుడు తిరిగి తీసుకొని వచ్చినగా. కొట్టు చప్పట్లు. పూర్వపు గౌరవం, పూర్వపు గౌరవం, పూర్వపు గౌరవం. యేసయ్యా స్తోత్రమయ్యా. బిగ్గరగా చప్పట్లు ఆత్మ చేత కొడదాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పూర్వపు గౌరవం, పూర్వపు గౌరవం. నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఎంతటి గౌరవం ఉందో ఆ గౌరవాన్ని నా ప్రభు ఈ రోజున నీ కుటుంబానికి దయచేస్తూ ఉన్నాడు. నీ సమస్యల నుంచి విడుదల చేయబోతూ ఉన్నాడు. స్తోత్రమయ్యా, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారకుడైన దేవా నీకు స్తోత్రమని మోకాలు నిలబడదాం, మోకాలు నిలబడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గౌరవం కలిగిన దేవుని ఎదుట మోకాలు నిలబడితే దేవునికి గౌరవం.
కూర్చోవడం కాదు, మోకరించు. దేవా, నా కుటుంబ గౌరవం నాశనమైందయ్యా, నిలబెట్టండి అయ్యా. నీ గౌరవాన్ని నిలబెడుతున్న నీ మందిరాన్ని తిరిగి వచ్చాను. ఈ రోజున తిరిగి ప్రారంభ స్థితిలోనికి వచ్చి నాతో నీవు మాట్లాడావు. నేను సమస్యల చేత చదివిపోతున్నాను, సమస్యల చేత నలిగిపోతూ ఉన్నాను. నాకు కలిగిన గౌరవాన్ని మాకు నిలబెట్టండి. 10 మందిలో గౌరవం లేక బ్రతుకుతూ ఉన్నానయ్యా. గౌరవం పోయిందయ్యా. ఈ రోజున గౌరవాన్ని నిలబెట్టే దేవుడు నీవే. ప్రార్థన చేయి. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, ప్రార్థనకు పూజ్యుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేయి. అందరం మోకరిద్దాం. స్తోత్రం. కళ్ళు తెరవద్దు. యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం చెల్లించు. ప్రభా, నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టండి అయ్యా. నా తండ్రి కుటుంబపు విలువలు నిలబెట్టండి అయ్యా. నీవు గౌరవం కలిగిన దేవుని నేను ఆరాధిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయి. ఈ రోజున నీవు ప్రార్థన చేయి. నీకెందుకు విలువ పోతుందో, నీ కుటుంబంలో ఎందుకు గౌరవం లేదో ఈ రోజున ప్రభు చూచే దేవుడిపై ఉన్నాడు. ఆ దేవదేవుడు నీ కుటుంబాన్ని గౌరవంగా నిలబెడుతూ ఉన్నాడు. స్తోత్రం. నీ సమస్యలు తొలగిస్తూ ఉన్నాడు. 10 మందిలో నీ కుటుంబ గౌరవం పోతుందా? నా దేవుడు తొలగనివ్వడు. ప్రార్థన చేయి. అందరూ నోరు తెరిచి స్తోత్రం. అందరం స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ఏ ఒక్కరు కానీ మౌనంగా ఉండొద్దు.